ఎవరైనా పోవాల్సిందే, కాస్త వెనక ముందు అంతే. పుట్టినవాడు గిట్టక మానడు అన్నది భగవద్గీత చెప్పిన సత్యం. ఇతర మత గ్రంథాలు అదే చెప్తున్నాయి. ఇక ఈ లోకం నుంచి వీడుకోలు టాటా చెప్పాల్సిన వేళ మనిషి ఎలాంటి భావోద్వేగాలకు లోనవుతాడు, అసలు మనిషి మానసిక స్థితి ఎలా ఉంటది అన్నది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఎంతో గొప్ప ఆసుపత్రిలో ఉంచుతారు, అన్ని రకాలైన సదుపాయాలను కల్పిస్తూ ఉంటారు. కానీ మరణం ఏ తోవన వస్తుందో ఎవరికీ తెలియదు. వైద్య పరికరాలు చూస్తే అంత కరెక్ట్గానే ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ ఏ సైన్స్ కి అందని విధంగా చావు అన్నది తమను సమీపిస్తుంది అన్నది మనిషికి తెలిసిపోతుంది. అప్పుడు అతను చెప్పే చివరి మాటలు ఎలా ఉంటాయి అంటే ఆలోచనలకు కూడా అందవు. కానీ ఆ చివరి మాటలను ఎన్నో వందల మంది రోగుల వద్ద విన్న ఒక నర్సు తన అనుభవాలను తాజాగా వెల్లడించింది. ఫ్లోరిడాకు చెందిన ఒక 3 పదుల వయసు ఉన్న నర్సు పేరు కెల్టీ రాబర్ట్స్. ఆమె 4 ఏళ్లుగా పైగానే అక్కడ ఒక ఆసుపత్రిలోని ఐసీయూలో విభాగంలో పనిచేస్తుంది. ఆమె తన సర్వీస్లో ఎంతో మంది రోగుల ఆఖరి క్షణాలను కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి. ఆమె తాజాగా ఓ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ అంతా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. చావు ఎలా ఉంటున్నది అన్నది ఎవరికీ తెలియదు, కానీ అది ఇచ్చే సిగ్నల్స్ మాత్రం చనిపోయిన వారికి తెలుస్తాయి. అందుకే వారి మాటలు అప్పుడు ప్రత్యేకంగా ఉంటాయని ఫ్లోరిడాకు చెందిన ఆ నర్స్ గమనించింది అని కొన్ని రకాలైన సిగ్నల్స్ అయితే పేషెంట్లకు వస్తున్నాయి. అవి ఏమిటి అన్నది ఆమె వరుసగా చెప్పుకుంటూ వెళ్లారు. మరణానికి అతి సమీపంలో ఉన్నవారు అంతా ఒకే విధంగా భావోద్వేగాలకు లోనవుతారట. అంతేకాదు, వారికి తమకు చావు తోసుకొని వస్తుంది అని తెలిసిపోతుందట. అందుకే వారు చెప్పే చివరి మాటలు ఏంటంటే తమ ఫ్యామిలీకి అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆ విషయం తాము కుటుంబాల సభ్యులకు చెప్పమని కోరుకుంటారట. అంతేకాదు, తమని ఎవరు పిలుస్తున్నారని, ఏవేవో కనిపిస్తున్నాయని కూడా చెబుతారట. ఇక వారికి జీవితం మొత్తం సినిమా రీల్స్ మాదిరిగా కళ్ళ ముందు కనిపిస్తుందట. అందుకే తాము ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుకుంటారట. అంతే అంతే తమకు శరీరం అంతా ఎంతో ఇబ్బందిగా ఉంటుందని, అసలు బాగాలేదని, తమకు జీవితం అయిపోయిందని గ్రహిస్తారట. ఇక అదే సమయంలో తమకు ఎంతో ప్రశాంతంగా ఉందని కూడా అంటుంటారట. వారిలో ఆ క్షణాన భయం అన్నది పోయి ఏందో శాంతి ఆవహిస్తుందన్నట్టుగా. మరోవైపు చూస్తే తమను గట్టిగా పట్టుకోవాలని, తమ వద్దనే ఉండాలని నర్సులను కోరుతుంటారట. ఇక చివరికి వారు చెప్పే మాట ఏంటి అంటే థ్యాంక్ యూ అని. అంటే తమకు సేవ చేసిన నర్సులతో పాటు ఈ లోకంలో తమకు అన్ని విధాలుగా సహకరించిన వారి అందరినీ వర్ణించేలాగా ఆ థ్యాంక్స్ ఉంటుందట. ఈ రకమైన ఫీలింగ్స్ అన్నవి ఏ వైద్య శాస్త్రం గమనించలేదు, రికార్డు కూడా చేయలేదు అని అంటున్నారు. ఒక విధంగా చావుకు దగ్గర అయిన వారు పూర్తిగా ఆధ్యాత్మిక భావనతో ఉంటారట అని అంటున్నారు. ఆత్మ శరీరాన్ని వీడే ముందు జరిగే మార్పులను ఫ్లోరిడా నర్స్ రాబర్ట్స్ అంటున్నారు. ఈ విధంగా వారు ప్రవర్తించే తీరుని ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్న క్లిన్స్ రాబర్ట్ ఇది ఏ వైద్య మిషన్ కి కూడా కనిపెట్టలేని అనుభూతి అని అంటున్నారు. ఇదిలా ఉంటే క్లిన్స్ రాబర్ట్ చెప్పిన దానిని బట్టి చూస్తే ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలని అంటున్నారు. ఉన్న జీవితంలో చురుగ్గా బతికినంత కాలం ఎవరిని ద్వేషించకుండా, ఎవరి మీద కక్షలు పెంచుకోకుండా వీలైనంత వరకు ఉంటూ ప్రేమను పంచుతూ జీవించడమే ఉత్తమమని అంటున్నారు.